ఓం శ్రీ మాత్రే నమ. ఓం గణపతి శ్లోకనామనేశ్య. ఓం పటస్వాహ పటస్వాహ పటస్వా. సర్వే జన సుఖనో భవంతు. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు 2025 విశ్వేశ్వనామ సంవత్సర చైత్రమాస జనవరి మీనరాశికి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా ధనం, ధాన్యం, సుఖం, సంతోషం, ఆనందం, కష్టం ఇవన్నీ సరి సమానంగా ఉంటాయి. వీళ్ళకి ధనం 6 భాగాలు అయితే ఆదాయం, ఖర్చు 3 భాగాలు, 6 భాగాలు ఉంటాయి. ఖర్చు కూడా 6 భాగాలే ఉంటాయి. తర్వాత రాజ్యపూజితం 3 అయితే అవమానం 3 ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని కోర్టు సమస్యల నుంచి కొన్ని ఇబ్బంది పడుకుంటున్న రోజుల నుంచి ఇప్పుడు వీళ్ళు బయటపడే మార్గాలు కొన్ని ఉన్నాయి. తర్వాత కొన్ని రుణ బాధలు తీరే యోగ బలం ఉంది. కొంతమంది వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వాళ్ళకి ఆ డబ్బు అందుతుంది. ఈ మీన రాశి గల వాళ్ళ విధానాలలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక ఆలోచన ప్రకారం మాట్లాడితే వాళ్ళు కరెక్ట్గా నిలబడరు, ఇంకో మాటను తప్పి ఇంకో మాట చెప్తూనే ఉంటారు. అట్లా వాయిదాల మీద వాయిదాలు వీళ్ళ మాటలు తీరు తప్పిపోతుంటాయి. కొంతమంది అయితే మాట మీద నిలబడి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు కూడా ఎటువంటి గౌరవ మర్యాదలు కూడా ఉండవు. మంచితనానికి పోయి చెడుతనాన్ని తీసుకొచ్చుకుంటారు. నిజం చెప్పి అబద్ధం చెప్పుకునే సంకల్పాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అయితే కష్టం చేస్తారు తప్ప దానికి తగ్గ ఫలితం మాత్రం వీళ్ళకి ఉండదు. అభివృద్ధి చేయాల్సిన సమయాన్ని మొత్తం పోగొట్టుకుంటారు. కాలం వృధా అయిపోయిన తర్వాత కష్టపడతా ఉంటారు. అయినా సరే వీళ్ళకి శూన్యమే. జీవితం అనేది ఒక గంట పాటు ఆలోచించి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బంగారం లాంటి భవిష్యత్తు వీళ్ళకి మార్గం దొరికేది ఉంది. వీళ్ళకి ఈ భవిష్యత్తు మార్గంలోంచి ముందు అడుగు వేయాలంటే, డబ్బు సంపాదించాలి అంటే వీళ్ళు ఆలోచన, క్యారెక్టరు, వీళ్ళ మనస్తత్వం మొత్తం ఒక రకంగా ఉండాలి, ఒక మాట మీద ఉండాలి. అప్పుడే వీళ్ళు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుని పొందగలుగుతారు. నువ్వు ఏది చేసినా సరే నీ మనసుకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతున్నావు కాబట్టి నువ్వు ఇదే విధంగా ఉంటుంది కదా అని ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు. అలా కాదు, కొన్నిటిని నీ మనసుకు నచ్చినవి చేసుకుంటే కొన్నిటిని ఎదుటివాడు చెప్పినా ఆలకిస్తేనే నీకు మంచి మార్గం దొరుకుతుంది. ఈ మీనరాశి గల వాళ్ళకి మనోబ్రాహ్మణి నుంచి బయటపడతారు. కొన్ని కష్టాల నుంచి దూర ప్రయత్నం అవుతుంది. కొన్ని ప్రయాణాలు వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఒక్క సంవత్సరంలో దూర ప్రయాణాలు జరుగుతాయి. డబ్బు నిలబడుతుంటుంది. తర్వాత ఇదే విధంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఉద్యోగంలో వీళ్ళకి ప్రమోషన్ కలుగుతుంది. తర్వాత రావాల్సిన కొన్ని పనులు ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళకి ఎప్పటి నుంచో చేయాలనుకునే పనులు కూడా ఈ సంవత్సరంలో కొత్తగా చేయగలుగుతారు. నూతన వాహనాలు తీసే యోగ బలం ఉంది. నూతన వాహనాలతో పాటు నూతన స్థలాలు కానీ ఇల్లులు కానీ కొనగలిగే అవకాశాలు ఉన్నాయి. రేపు కుటుంబ పరంగా కూడా కుటుంబంలో ఏ పని చేసినా కూడా ఆ మంచి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేసుకొని వీళ్ళ మాట మీద కల్లా నడిపించుకునే యోగ బలం ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఆర్థికం అనేది కొంచెం తగ్గుతుంది, ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ డబ్బు పెరిగినప్పుడే వాళ్ళ గుణాన్ని పెంచుకోవాలి, వాళ్ళ ధైర్య సాహసాన్ని నిలబెట్టుకోవాలి. రేపు మంచి రోజులు రాబోయే రోజుల్లో వీళ్ళు పరిపూర్ణంగా ముందుకు నిలబడాలి అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా ఒకటే మాట మీద నిలబడితేనే ఈ రాశి గల్ల వాళ్ళు, ఈ మీన రాశి గల్ల వాళ్ళు చేయగలుగుతారు. 2 మాటల మీద 2 ఆలోచనల మీద ఉంటే చేయలేరు. అదేవిధంగా వీళ్ళకి కుటుంబంలో కూడా వ్యవసాయస్తులైతే ధనధాన్యము, వ్యవసాయము, పాడి పంట ముందుకు వస్తాయి. అదేవిధంగా వ్యాపారస్తులైతే వీళ్ళకి వ్యాపారం సిద్ధి అవుతుంది. అందులో వీళ్ళకి ధనలాభం పెరుగుతుంది. నష్టపరిహారం నుంచి బయటపడతారు. అదేవిధంగా ఉద్యోగస్తులైతే వీళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, తర్వాత మంచి సంకల్పమైన యోగ బలాలు కూరుకుంటాయి. అదేవిధంగా వీళ్ళు రాజకీయ పరంగా అయితే వీళ్ళకి రాజకీయ విషయంలో ఇంకా పలుకుబడి పెరిగి 4 పనులు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకునే యోగ బలం ఉంది. అదేవిధంగా డాక్టర్లు అయితే వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, మంచి ప్రయత్నాలు వస్తాయి. తర్వాత టెండర్లు వేసే వాళ్ళకైతే వీళ్ళకి మంచి షేర్ మార్కెట్ల ద్వారా వీళ్ళకి మంచి యోగ బలం ఉంది. డబ్బు నిలబెట్టుకునే యోగ బలం ఉంది. ఈ రోజు కాదనుకున్న పని కూడా రేపు అయ్యే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఏ పని చేసినా కూడా వీళ్ళకి అధికారంలో ముందుకు వస్తుంది. విదేశాలు పోయే వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం అన్ని విధాలుగా వర్తిస్తుంది. ప్రయాణంలో అన్ని విధాలుగా నష్టపరిహారం ఏమీ ఉండదు. ఇటు డబ్బు, కుటుంబం, ఆలోచన అన్ని విధాలుగా వీళ్ళకి మనశ్శాంతి దొరుకుతుంది. లక్ష్మి కలిసి వస్తుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి. ఈ కింద కనబడే నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లాన్ని మీరు అడిగి తెలుసుకోండి. మీరు ఒకవేళ దూరంలో ఉన్నా కూడా ఫోన్ ద్వారా కూడా మీకు చెప్పగలుగుతాను. సర్వజన సుఖభవంతు. ఓం నమః శివాయ.